ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన దగ్గర ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు ముందుగా ట్రీట్మెంట్ ముందు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ తో కూడా డైరెక్ట్ మాట్లాడచ్చు. చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు పేషెంట్ రివ్యూస్ అనేది, యూట్యూబ్ లో చూస్తారు కదా. ఇక్కడ ఏంటంటే లైవ్ పేషెంట్స్ తో కూడా మాట్లాడచ్చు బిఫోర్ ట్రీట్మెంట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర రిజల్ట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు హైడ్ చేయడానికి ఏమి ఉండదు. సో ట్రూత్ కాబట్టి మేము డైరెక్ట్ గానే మాట్లాడమని చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చిన పేషెంట్ కి ఏంటంటే ఇప్పుడు ట్రీట్ చేస్తాం ఈ డిస్క్ బల్స్ తో పాటు ఈ బోన్ అనేది కూడా ముందుకు జరిగింది. దాన్ని లిస్థెసిస్ అంటాం, స్పాండిలో లిస్థెసిస్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దీని వల్ల ఆయన లాస్ట్ 2-3 years నుంచి ఒక 10 నిమిషాల నుంచి ఉంటే కాళ్ళలో చేతులు తిమ్ములు వచ్చేసేది. అండ్ అంటే బ్యాక్ తో అంటే ఈ L4 L5 తో పాటు అలానే C4 నుంచి C7 వరకు కూడా ఈ నెక్ లో కూడా డిస్క్ బల్జెస్ ఉన్నాయి అన్నమాట. సో చేతుల్లో కాళ్ళలో రెండు తిమ్ములు, నమ్నెస్ అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్. అంటే ఒక 10 minutes ఉంచగానే షేక్ అయిపోయి షివర్ అయ్యి కూర్చోవాల్సి వచ్చే పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఒక 20 days అయింది. సో పేషెంట్ ని అడుగుదాం మనం బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా. నాకు 4 సంవత్సరాల నుండి కూడా నడుము నొప్పి, మెడ నొప్పి, తర్వాత 10 నిమిషాల కంటే ఎక్కువ నుంచి ఉంటే తిమ్మిర్లు, కాలు తిమ్మిర్లు, చేతి తిమ్మిర్లు ఉండేవి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండబట్టి చాలా మంది డాక్టర్లు సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సర్జరీ చేస్తాం కానీ 100% గ్యారంటీ ఉండదు, 50% మాత్రమే మేము ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ 4 సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ అవన్నీ వాడటం జరిగింది మేడం. వాడుతున్నాను కానీ నాకేమీ మార్పు ఏం కనిపించలేదు. తర్వాత ఆ వీడియోస్ చూసి నేను హైదరాబాద్ రావడం జరిగింది, డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. తర్వాత ఇక్కడ పాత పేషెంట్లు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మేడం, పాజిటివ్ గా చెప్పారు. అంతా బాగా వెంటనే నయం అవుతుంది, చాలా బాగా పాజిటివ్ గా ఉందని చెప్పడం జరిగింది. అందువల్ల నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఒక 20 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్నాక వెంటనే నాకు 10 నిమిషాల కంటే 1 hour నుంచి ఉన్నా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. 90% వరకు నాకు క్యూర్ అయింది మేడం. క్యూర్ అయిపోయింది మేడం, చాలా హ్యాపీగా ఉంది. అసలు 4 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడి నేను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని 20 రోజుల్లో నేను 90% రికవర్ అయ్యేసరికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మేడం. నిజంగా డాక్టర్ తేజ గారు భగవంతుడి రూపంలో వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మేడం. వెరీ థ్యాంక్స్ఫుల్ టు డాక్టర్ తేజ గారు సార్. 20 days లో మీకు రికవరీ చేసేసారు. 90% రికవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 4 years నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు. అవును మేడం. అంటే మీరు తిరిగిన హాస్పిటల్ లేదు, వాడని టాబ్లెట్ లేదు. టాబ్లెట్లు వాడుతూనే ఉన్నాను కానీ నాకు ఎటువంటి కూడా నాకు రికవరీ లేదు మేడం, ఎటువంటి నాకు రిలీఫ్ లేదు మేడం. టాబ్లెట్స్ వాడుతున్నారు కానీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఉంది కానీ నాకు పూర్తి రికవరీ పర్మనెంట్ అయితే లేదు. అందువల్ల అనుకోకుండా వీడియోస్ చూడటం, తర్వాత వెంటనే హైదరాబాద్ రావడము, డాక్టర్ గారిని సంపాదించడము, ట్రీట్మెంట్ తీసుకున్నాక ఐఎమ్ వెరీ హ్యాపీగా ఉంది. గుంటూరు నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు. అవును మేడం. ఓన్లీ ట్రీట్మెంట్ కోసం. అవును మేడం. అందులోనూ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 20 days కి రికవరీ అయిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే అందరికి 20 days లో తగ్గలని లేదండి. కొంతమందికి ఒక్కొక్కసారి 1.5-2 months కూడా పడుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ అన్నమాట. కొంతమందికి ఏంటంటే ప్రాబ్లం చిన్నగా ఉంటుంది, సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా ఒక 2-3 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక 4-5 days లో కూడా రికవర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సివియారిటీ. ఇంకోటి ఏజ్ కూడా మ్యాటర్. ఇప్పుడు మనకి ఏంటంటే 5 days, కొన్ని కేసెస్ 1-2 days లో కూడా తగ్గిన కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్ 1.5 months, 2 months, 3 months కూడా పడుతుంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే వితిన్ ఏ వీక్ లో వీళ్ళకి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఆ సివియారిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఆ సిమ్టమ్స్ అనేది నెమ్మదిగా డిసైపేర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఆ చేంజ్ అనేది చూస్తారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు లెగ్ లో రేడియేటింగ్ పెయిన్ ఉంది, ఆ సివియారిటీ అనేది స్లోగా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నెమ్మదిగా ఒక్కొక్క సిమ్టమ్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇంకొక న్యూ టెక్నిక్స్ ట్రై చేస్తుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కైరోప్రాక్టిక్ అంటే చాలా వరకు ఈ మ్యానిపులేషన్స్ చాలా మంది అడుగుతుంటారు. ఈ సౌండ్స్ వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఈ కైరోప్రాక్టిక్ అంటే ఇట్స్ అలైన్మెంట్ అనమాట. అంటే ఆ అలైన్మెంట్ లో సౌండ్స్ రావచ్చు, రాకపోవచ్చు. మనం ఏంటంటే ఒక సరైన పద్ధతితో దాన్ని అలైన్ చేయడం మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాంట్లో. సో మనం ఏంటంటే కరెక్ట్ గా మనం ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి కరెక్ట్ గా హిస్టరీ అంతా తీసుకుని ట్రీట్ చేయగలిగితే ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేకుండా మనకి కేసు అనేది తొందరగా క్యూర్ రేట్ అనేది బాగుంటుంది. మనకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 10 years నుంచి మీరు ప్రొఫెషన్ లో ఉన్నారు. సైనిక్ పీర్ లో ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఇప్పుడు సోమాజిగూడలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశారు.